కవర్ ఉంది. బైబిల్ 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 అక్కడ ఉంది. అది కాదు, ఇది కాదు. ఫ్యాన్ ఆఫ్ చేయనా? ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారా? ఎంతమంది బాప్తిజం తీసుకుంటారు? చేయొద్దండి. చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. వచ్చింది 37 చదవండి. అపోస్తల కార్యములు 2:37. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 వచ్చింది. బయట వాళ్ళందరూ లోపల వచ్చి కూర్చోండి అమ్మా పాపలు. యాకోబు 1:18 చదవండి. మూడవది చదవండి. యోహాను సువార్త 3వ వచనం చదువు. ప్రార్థన చేస్తాం. మాట్లాడవలసిందిగా మిమ్మల్ని అవమానపరచుకున్నట్ల మిమ్మల్ని బట్టి నామం పూజించబడుతున్నట్ల దేవా కనపడితే ప్రభుత్వాన్ని పెట్టుకొని ప్రతి వ్యాధి రోగం మరి నీ యొక్క రక్తం కింది తెచ్చుకున్నాను. రక్తంతో నాలో ఉన్న వ్యాధుల రోగం మరి ఇక్కడ ప్రజలందరికీ మానసిక అస్వస్థతలు, భౌతిక అస్వస్థతలు, రక్త ప్రభావం చేస్తున్నాను. సాధించి ఆత్మ సమయాన్ని కలిగించి పునరుత్థానం శక్తిపోయి తన ధనంలో ఉద్యోగపోయి పునరుత్థానం పవన్ చేసి ప్రభు శక్తిని బలపరిచి పౌరుని బలపరిచి దేవుడు కూడా బలపరిచి భక్తి గారు బలపరిచిన జ్ఞానం బలపరిచి శబ్దాలను కంట్రోల్ చేయండి అన్న. ఆ శబ్దాలు లొల్లి చేద్దాం. ఒకరు పోయి చెప్పన్నా అక్కడ శబ్దాలు కొంచెం ఈ లోకంలోనికి సరే. అందుకు చెప్పండి బాప్తిస్మము. బాప్తిజం అంటే ఏమిటి అర్థము? పాతి పెట్టుట. బాప్తిజం అంటే ఏమిటి? బరీడ్. ఇది గ్రీకు వర్డ్ అనమాట. బ్యాప్టిజో అనేది గ్రీకు నుంచి వచ్చిన మాట. గ్రీకులో బ్యాప్టిజో అనే పదం వచ్చింది. దాన్ని అట్లే బైబిల్లోకి తర్జుమా చేశారు. తెలుగులో కూడా దాన్ని యాక్చువల్గా బాప్తిజం అనే కొన్ని మాటలు తెలుగులో తర్జుమా చేయాలి. మీరు గమనించండి. బైబిల్లో కొన్ని మాటలు బాప్తిజం అట్లే పెట్టారు. అది తెలుగు మాట కాదు. అర్థమవుతుంది మీకు? బాప్తిజం అనే మాట తెలుగు మాట కాదు. తెలుగులో దాని అర్థం ఏంటంటే పాతి పెట్టు కార్యక్రమము. మా లోకంలో ఒక సామెత ఉంటుంది. పుడితే బాపులో ఇంట్లో పుట్టాలంట, పెరిగితే కోమతో ఇంట్లో పెరగాలంట, చస్తే సాయి ఇంట్లో సావాలంట. తెలుసా మీకు? ఇన్లే ఎప్పుడు ఈ మాట ఇన్లేదా అండి? సామెత మీరు ఇన్లేదు ఎప్పుడు? రాయలసీమ దిక్కు చెప్తారు ఇది, అనంత తెలంగాణలో చెప్పరు. కానీ బాపులో ఇంట్లో పుడితే చాలా మనకి బారసాలని అదని ఇదని చాలా చేస్తారు.
హోమ్టౌన్ ఇంట్లో సౌమ్యంగా పెరుగుతాడు, అల్లరి లేకుండా. సాయిబులు చచ్చిపోతే అత్తడితో బాగా కడిగి సాయిబుల సమాధి చాలా బాగుంటుంది. ఈ హిందువుల సమాధి అగ్గిపెట్టి తగలబెడతారు, కానీ సాయిబుల సమాధి చాలా మంచిగా చూడడానికి బాగుంటుంది. యూదుల సమాధి యాక్చువల్గా అది యూదుల పద్ధతి కనుక అది కొంచెం నీట్గా ఉంటుంది. అయితే ఈ బాప్తిజం అంటే అర్థం ఏంటంటే సమాధి చేయుట. చెప్పండి. ఇప్పుడు 3, 3, 6, 2, 8 ఇవి ఒక 5. నువ్వు అటెందుకు పోరా, నల్ల ప్యాంట్ ఆడవచ్చు. ఇంకా ఎనికి అటన్నవు సరే. మీరు లైన్లో కూర్చోవాలి, కొంచెం మంచి కూర్చోండి. చాలా లైన్లో చక్కగా కూర్చోవాలి. కూర్చుట్రాండి. మీరు కుట్టండి, ఆ పెద్ద ఆయన కూర్చుట్రండి. జరగండి ఇట్లా. సరే, కష్టమా? ఓకే. ఈ బాప్తిజం అంటే పాతిపెట్టు కార్యక్రమం. ఎవరిని పాతి పెట్టాలి? ఇప్పుడు భక్సింగ్ గారు ఒక కథ రాశాడు, మీకు తెలుసలేదా కథ? భక్సింగ్ గారు రాశారు కానీ మనం చెప్పచ్చు, ఆయన బయోగ్రఫీలో ఉంటుంది, మీరు చదవచ్చు. ఏముందంటే ఒక మిలిటరీ ఆఫీసర్కి వాళ్ళమ్మ సీరియస్ ఉందని లెటర్ వచ్చిందంట. వస్తేనే అమ్మ సీరియస్గా ఉంది కదా అని చెప్పేసి ఆయన గవర్నమెంట్ లీవ్ ఇచ్చింది. ఫ్లైట్కి వచ్చాడు ఆయన, కష్టపడి కాశ్మీర్ నుంచి మద్రాసుకి వచ్చాడంట. అమ్మ సీరియస్గా ఉంది, చచ్చిపోతుంది అనుకొని చూశాడు. అమ్మ కొడుకుని చూస్తానే సావలే. అమ్మ కొడుకుని చూస్తానే చచ్చిపోయే ప్రాణం కూడా బతికింది. బతికిన తర్వాత 2 రోజులు నాడు 3 రోజులు లీవ్ అయిపోయింది. అమ్మ వెళ్ళొస్తానమని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు 20 రోజుల కల్లా మళ్ళీ సీరియస్ వచ్చింది. నేనైనా మీ అమ్మ చచ్చిపోతుందిరా, ఒక్కరోజు బతుకొని చచ్చిపోతుంది అంటే మళ్ళా విమానం కట్టుకొని మళ్ళీ వచ్చాడు మద్రాసు. మళ్ళీ వస్తే మళ్ళా సావాల ముసల్ది మళ్ళా చావాల, ముసలమ్మ చావాల. చచ్చిపోకపోయేసరికి మళ్ళా కూర్చున్నాడు. లీవ్ అయిపోయింది, మళ్ళా పోయింది. మళ్ళా ఫోన్ వచ్చింది, మళ్ళీ 15 రోజులకి మీ అమ్మ చచ్చిపోతుందిరా అన్నాడు. మళ్ళా వచ్చింది, సావాలే. ఎట్లా రేపైనా మళ్ళీ చచ్చిపోతుంది అని చెప్పేసి బతుకున్నమ్మనే బొంద పెట్టాడంట. బతుకున్నమ్మని ఏం చేసిండంట? వినండమ్మా, చెప్పండి అమ్మా. బొంద అంటే తెలుసా? సమాధి చేసేసాడు. దీన్ని మెచ్చుకుంటారు ఎవరన్నా మెచ్చుకుంటారండి? భూమి మీద ఎవరు కూడా మెచ్చుకోరు. ఇప్పుడు వీళ్ళు నిజంగా చచ్చిపోయారో లేదో తెలవదా? సమాధి కార్యక్రమం అంటే ఏంది? సమాధి ఎవరు చేయాలండి? ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్న, ఎంజిఎంలో దవాఖానలో అడ్మిట్ చేసినారు, ఐసీ వార్డులో పెట్టారు, ఎమర్జెన్సీ వార్డులో. చచ్చిపోలే, ఇంకా పానం కొంచెం ఉంది, చచ్చిపోలే. ఇంకా నాకు మీ పాస్టర్ గారికి టైం అయింది, ఆయన గొంత పెట్టి పోవాలా. ఇంకేం చేయాలా? నన్ను ఇంకా బతుకున్న మనిషిని తీసుకొచ్చి పెట్టలో పెట్టి సమాధి చేస్తారా? చచ్చేదాకా వెయిట్ చేసి ఎప్పుడు చచ్చిపోతాడో, 1 రోజు కానీ 3 రోజులు కానీ వారం కానీ మొత్తానికి చచ్చిపోతే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారన్నా? అప్పుడు పొంద పెడతారు. అప్పుడు దాకా పొంద పెడుతుందని ఏమంటారు? క్రిమినల్ కేసు, నాన్ బెయిలబుల్ కేసు. బతికిన మనిషిని సమాధి చేయడం అంటే దానంత నేరమే సజీవ దహనము, సజీవ సమాధి అని పేపర్లో పడతా ఉంటాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోవడము అంటే, నేను పొద్దున చెప్పాను, సంబరం ఏం కాదు, శ్రమలకే నమ్ముకోవాలా. ఎవరు నమ్ముకోవాలి? యేసు ప్రభు చెప్పనమ్మా. మీకు ఈ రోజు నుంచి మహాశ్రమలు వస్తాయి. ఏం శ్రమలు వస్తాయి? మహాశ్రమలు చెప్తా, ఎట్లాంటి శ్రమలు వస్తాయో. భయపడి పారిపోలా. అట్లేం కాదులే, చెప్తా ఈయన. శ్రమలంటే ఏంటివి? ప్రశ్నలు. ఎందుకు నమ్ముకున్నావు? అట్లా ఇట్లానే చాలా వస్తాయి. శోధనలు అంటారు వాటిని. ఏమంటారు? శోధనలు. ఇప్పుడు బాప్తిజం తీసుకోవాలంటే ఎట్లాంటి వాళ్ళు తీసుకోవాలంటే, ఇప్పుడు చిన్న మాట చెప్తాను. నేను చచ్చిపోయినా, చెప్పండి అక్క, చచ్చిపోవడానికి లోకంతో ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నాడు? ఇప్పుడు శ్రమలు వస్తానంటేనే ఒక బాబోయింది, నాకొద్దు బాప్తిజం అనేట్లు లేచిపోయేట్టు చూసి వాళ్ళకి కొంచెం ఆపితే నిమ్మలమైంది. ఇప్పుడు పూర్తి చచ్చినోడికి ఏమంటారు? నీకు శ్రమలు వస్తాడే, నేను చచ్చేపోయినా నాకేం శ్రమలు అంటాడు. అర్థం కాదండి. నిండా మునిగేదాకే చలి, మునిగినాక చలి పెట్టదు. మీరు నీళ్ళలోకి ఎట్లా పోయేటప్పుడు కాళ్ళ వరకు చలి పెడుతుంది, తొడల దాకా చలి పెడుతుంది. మొత్తం మునిగితే చెప్పక చలే పెట్టదు, ఎంతసేపైనా ఉండొచ్చు. ఇంకా ఏం రాదురా,
బయట వాళ్ళకి భయం కానీ లోపల మునిగినోనికి ఏం ఉండదు. అట్లా పూర్తిగా చచ్చిపోయినోనికి ఏ బాధ ఉండదు. చాలా మంది మీరు అనుకున్నారు వీళ్ళెవరు సావాలండి ఊరికి ఒట్టట్టుగా అంతే పై పైన చచ్చిపోయిన యాక్షన్ చేస్తారు కానీ వీళ్ళు ఒక్కొక్కరు తిట్టు చూడు లేస్తారు. అట్లే నతానేలు తిట్టు చూడు చూద్దాం. నన్నంటావా కులమెత్తి చూడు. అబ్రాహ్మణ్ వచ్చి కులమెత్తాడన్నా నన్ను. సచ్చినానికి కులం ఎక్కడిదన్నా? సచ్చినానికి రోషం ఎక్కడిది? తీయండి బైబిల్ తీయండి, ప్రసంగి గ్రంథం. చచ్చిపోవడం అంటే ఇది కాదు, లోపల కూడా ఉన్నాడు వాడిని బొంద పెడతాం ఇప్పుడు. సరే ఇప్పుడు చదవండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. 9వ అధ్యాయం 5, 6. నాన్న అక్కడి నుంచి అందరు చదవండి, అందరు చదవండి నాన్న. చూడండి చచ్చినోని లక్షణాలు ఇక్కడ రాశాడు. అన్నా మీకు బైబిల్ చదివేటప్పుడు ఆత్మ మాట్లాడితే భలే సంతోషం ఉంటుంది. ఒక చచ్చిపోయిన మనిషి యొక్క లక్షణాలు ఏంటో ఇక్కడ రాశాడు. అన్నా ఒక చచ్చిపోయిన మనిషి యొక్క లక్షణాలు ఇక్కడ రాశాడు. చచ్చిన లక్షణాలు ఏంటివంటే వినండి. వారి పేరు మరువబడి ఉన్నది. చెప్పండి. నా పేరు లేదే అని గొడవే చేయడు వాడు, గొడవే చేయడు. ఒకటి. రెండోది ఏంది, వానికి లాభంతో పనే లేదంట. ఏం లేదంట? నాకు లాభం రాలేదే, నాకు నా పేరు పెట్టలేదే, నాకు నా షేరింగ్ ఏమి, వాటితో లాభమే, వానికి లాభముతో పనే లేదు. భలే మాట అండి. మూడో చెప్పండి, ఎవరిని ప్రేమింపరంటాడు. చేయమంట వారికి ఎవరిని కూడా, మా చుట్టపోళ్ళు మా బంధువులు. ఒకసారి అబ్రాహం జోసెఫ్ అని సేవకుడు ఉండేవాడు. సేవకుడు నాలాంటి సేవకుడు కడపలో అయితే నాలాంటి సేవకుడు పోయాడు. ఊరన్నాక బంధువులు వండుకుంటారాక, ఊరున్నాక బంధువులు ఉండరాక ఉంటారు లేదా? బంధువులు ఇంటికి పోయి వచ్చిండ. అంకుల్ అన్నాడు సేవకుడు, అబ్రాహం అంకుల్ అనంట. ఎక్కడికి పోయి ఇచ్చినావు అబ్రాహము అన్నాడు. అంకుల్ బంధువులు ఇంటి కాడికి పోయి, ఓహో పందుల కాడికి పోయి ఇచ్చినావా అన్నాడంట. ఏనంట? పందుల కాడికి పోయి ఇచ్చినావా? రియల్ గా ఏమి ఇంత మాట అంటావు? ఇంకా బంధువులు అంటే ఏంది? సచ్చినోడికి బంధువులతో పని ఉంటుందా? చెప్పద్దా? సచ్చినోడికి బంధువులతో పని ఉంటుందా? మా ఒకరు సేవకు వచ్చింది ఎప్పుడంటే, సేవకు వచ్చిన వాళ్ళ వదిన అంటే వాళ్ళ అన్న భార్యకు కానుపు దగ్గరకు వచ్చిందంట. కానుపు దగ్గరకు వచ్చి ఆడల కాళ్ళు ఏమవుతాయి? వాపులు వస్తాయి. ఆమె ఏంటంటే మా మరిదిని చూడాలనుంది, అందుకు నాకు కాలు వాపు వచ్చింది అయిందంట. ఈమె సేవకు వచ్చినోనికంట అన్న భార్య కానుపుకు కాళ్ళు వాస్తే, ఈయన సేవకు జీటి గారిని అడిగి, అంకుల్ మా వదినకు కాళ్ళు వాపులు వచ్చినాయి, నేను చూసేసి రావాలా అంటే ఇదేమి సావు? సచ్చినోడు ఏంటంట ఎవరిని, చెప్పండి, ఎవరిని ప్రేమించడు. ఇంకా లోకముతో నేను పొద్దున చెప్పాను, ఎవరి ప్రేమ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. వాడు నన్ను ప్రేమించలేదే. చెల్లెకు 1000 రూపాయలు గోను కొనింది అమ్మ, అక్కకు 100 రూపాయలు గోను కొనింది. చెల్లె ఏమంటది, నీకు బుద్ధి పోనించుకోలేదులే మా దాదనే నీ ప్రేమ, నన్ను ప్రేమించవు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇదే పోటీ, 24 గంటలు ఇదే పోటీ. వాడిని ప్రేమిస్తావు, వాడిని ప్రేమిస్తావు, వాడిని ప్రేమిస్తావు, వాడిని ప్రేమిస్తావు. అంతే కదా. ఎక్కడ చూసేది ఏమిటిది అంటే చెప్పండి, చచ్చిపోలే. చెప్పండి చెప్పండి చచ్చిపోయినానికి ఏమి? దేని మీద ప్రేమ ఉండదు. కనపరుచుకోవాలనేది ఉండదు, గొలుసు వేసుకోవాలని ఉండదు, ఆ నగలు వేసుకోవాలి ఉండదు, పూలు వేసుకోవాలి ఉండదు, ఆటికి పోవాలి ఉండదు, ఈటికి పోవాలి ఉండదు, సోకులు ఉండదు, పేరులోళ్ళు పూసుకోరు, పౌడర్ పూసుకోరు, దేనితో పనిలే. వాళ్ళు లోకానికి ఏమైనట్లు చచ్చిపోయినారు, దేన్ని ప్రేమించారు. నెక్స్ట్ ఏమిటి? పగ పెట్టుకోరంట. చెప్పండి, పగ పెట్టుకోరంట. ఎన్నన్నా అనుకోని ఎన్నన్నా అనుకోని పర్లేదు, పగ పెట్టుకోరంట. ఇంకోటి ఏంది? అసూయ పడరంట. చెప్పండి. మధ్యాహ్నం భోజనం చేస్తా అంటే అన్న ఒకటి చెప్పిండు. ఎవరు? సామెల్ అన్న.
ఆయన చెప్తానే నా కడుపులో అసూయ వచ్చింది. ఏమొచ్చింది? వచ్చింది నాకు అర్థమైంది. నువ్వు సావలేదురా అని చెప్పింది నా ఆత్మ. మళ్ళీ వెంటనే చచ్చిపోలే ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నాకు అసూయ పడకుండా సాయం చేయ ప్రభా అనుకున్నా. ఓసారి ఎప్పుడో నుంచి ఫోన్ వచ్చింది నాకు, నువ్వు పలానా కొలిమూరులో ఓ పరిచయకు, సరే పోదాం. మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చింది, మీ విశ్వాసికి రాజమండ్రి హౌస్ ఆఫ్ వర్షిప్ పంపిస్తున్నామన్నారు. నన్నేమో కొలిమూరులో పంపుతారు, నా కిందనేమో పెద్ద సంఘాన్ని పంపుతారా? నా కడుపులో ఏమైంది? మంటొచ్చింది. నాకన్నా చిన్నోడికేమో పెద్ద సంఘము, నిన్నలాగా మొన్న వచ్చిన వానికేమో చిన్నోడికేమో పెద్ద సంఘము, పాతోనికేమో చిన్న సంఘం. కడుపులో మంట అయిపోయింది. నువ్వే ఉన్న ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. అక్కకేమో కోటీశ్వరుడు దొరికాడు, చెల్లెకేమో మామూలు రిక్షావాడు దొరికి. ఎట్లుంటుంది కడుపులో? వానికేమో దాని రాత అట్లుందబ్బా, వానికి కోటీశ్వరుడు దొరికాడు, నాకు రిక్షా పుల్లన్న దొరికాడు. కడుపులో ఏమి? అసూయ. సచ్చినోడికి ఇవన్నీ వస్తా, సచ్చినోడికి ఇవన్నీ ఏమి ఉండకూడదు. ఇంకేమంట, సూర్యుని కింద జరుగు దేనితో కూడా వానికి వంతు. ఆస్తిపాస్తుల దగ్గర సచ్చినామా బతిగా తెలిసిపోతుంది. ఆస్తిపాస్తుల దగ్గర తమ్మునికి ఒక 5 గుంటల జాగ ఎక్కువ వచ్చింది అనుకో, అన్న కోర్టు కేసు పెడతాడు. ఏం పెడతాడు? విశ్వాసే. ఎస్కోల్గా సంఘ పెద్దే ఉంటాడు, ఎస్కోల్కి సంఘ పెద్దే ఉంటాడు, సేవకుడే ఉంటాడు. వానికి 5 గుంటలు ఎక్కువ ఇచ్చి, నాకు నువ్వేందిరా నువ్వు బాగా బతుకుతాను కదరా, నీకు లేకుంటేనే ఉంటుంది. అది ఎట్లుంటుంది అన్న? నాయన సంపాదించిన అర్ధ రొట్టైనా సరే సగం మంచి ఇలా, వానికి ఎందుకు ఇస్తావు ఎక్కువ? అంటే గొడవ వచ్చేస్తుంది. ఎక్కువ మాట్లాడితే తండ్రిని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ మాట్లాడితే తండ్రి మీద కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మాట్లాడితే తమ్ముడి మీద కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మాంసం వేస్తాడు. నాకేమో 1 ముక్క వేస్తారు, పక్కన 4 ముక్కలు వేస్తారు. నీ కడుపులో ఎట్లుంటుంది? ఇంకా చెప్పండి, త్వరగా చెప్పండి. మటన్ వేసే కాడ మనిషి బుద్ధి పడిపోతుంది, బయటకు వస్తుంది. వానికి 4 ముక్కలు పడినాయి, నాకు 1 ముక్క పడింది. వానికి 4 ముక్కలు పడినాయి, నాకు 1 ముక్క పడింది. ఆ మటన్ ఎక్కడ పోతుందో కడుపులో. కడుపు అంతా అసూయ, అంతే కదన్నా? అంటే అర్థమైంది, మనం ఇంకా ఏ విషయంలో కూడా సావాలి. ఇలాంటి వాళ్ళు దయచేసి బాప్తిజాలు తీసుకోకండి. సావనోళ్ళు తీసుకుంటే ఏం లాభం అండి? చచ్చిపోతే పూర్తిగా చచ్చిపోతేనే తీసుకోండి. చచ్చిపోతారా? నీ పక్కన 4 ముక్కలు మటన్ వేస్తా, నీకు మటన్ వేయా, ఏమనుకోవా? చెప్పు, ఏమనుకోవా పెద్దయినా? సరేలే కానీలే, మంచిది. నీకు చెప్పక మీ చెల్లెకు మంచిదా అన్ని పెడతాం, మీకేం పెట్టాం? మీకేమైతే కడుపులో? పండక్కి దాన్ని పిలిచి పట్టు చీర పెట్టి నాకు పప్పులోనేలే. అమ్మ కనపడింది, ఏం అట్లా చేసినావు? భలే క్రమాలు మాట్లాడతాం, క్రమాలే మాట్లాడతాం. క్రమాలు, చాలా క్రమాలు వస్తాయి మనకు. ఇవన్నీ దేవుని రాజ్యానికి వీటికి వంతే లేదు. అలాంటి వాళ్ళే బాప్తిజం తీసుకోవాలి. చచ్చిన వారికే బాప్తిజం. చెప్పండమ్మా. చచ్చిన వారికి లోకం రకరకాల చావులు ఉన్నాయి. ఆ చావులు అన్ని చెప్పలేను, టైం లేదు నాకు. ఒక్క బాప్తిజంలో ఉన్న చావు చెప్తున్నాను. ఒకసారి ఒక ఆయన పాతకాలం మనిషి, ఇట్లా చలికాలం బాగా చలి పెట్టిందంట. ఆయన పేరు ఏదో పేరు, ఆ ఊర్లో ముసలోడు, పెద్ద ముసలోడు. పెద్ద చలి పట్టేసరికి బయట మంచం బయట పండుకున్నాడు. చలికి నీళ్ళకపోయినట్ట. చెప్పండి ఏమైండు? త్వరగా చెప్పండి. చలికి ఏమైండు? నీళ్ళకి. త్వరగా చెప్తే త్వరగా మెసేజ్ వస్తుంది. నీళ్ళకపోయినట్ట. ఊర్లో వాళ్ళంతా అమ్మ వాడు చచ్చిపోయాడు కొంచెం చూస్తే అంత వారి ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బరాయుడు ఉన్నాడంట. ఏం పేరు? ఆర్ఎంపీ డాక్టర్. తెలుసా మీకు? ఎంబీబీఎస్ కాదు, ఆర్ఎంపీ. సుబ్బరాయుడు వచ్చి చూసి నాటి దొరకపోయేసరికి చచ్చిపోయిన చెప్పేసినండి. అంటేనే చచ్చిపోయిన కొని అందరు బంధువులంతా వచ్చేసారు, పాడ కట్టినారు, ఏడుసడం మొదలు పెట్టారు. పాడ మోసుకొని పోతారు. అందులో బెండ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఎండ వచ్చేసరికి వీడు చచ్చిపోయిన ముసలాడు ఏమైండు? లేచి కూర్చున్నాడు. ఏందిరా నన్ను ఎక్కడ తీసుకుంటారన్నాడు. సుబ్బరాయుడు చెప్పినాడు నువ్వు చచ్చిపోయినావని, పడుకో. మీకు అర్థమైందా? సుబ్బరాయుడు ఏం చెప్పినాడు? చెప్పనన్నా, నువ్వు చచ్చిపోయినావని చెప్పినాడు, పడుకో. లేదురా నాయన నేను బతికే ఉన్నానంటే సుబ్బరాయుడు చెప్పినాడు చచ్చిపోయినా, పడుకో. అట్లా సుబ్బరాయుడు బాప్తిజం ఉంటుంది. ఏం బాప్తిజం చెప్పండి అన్నా? సుబ్బరాయుడు బాప్తిజం అంటే అదేంది? ఆ పాస్టర్ గారు చెప్పారు బాప్తిజం ఇస్తాను. వీడు మారు మనసు పొందినాడా? వీడు పాపక్షమాపణ పొందాడా? వీడు లోకానికి చెప్పండినా చచ్చినాడా? ఇవన్నీ ఏమి లేకుండానే మా చర్చికి ఒక ఆయన చేరాలు, పేరేం పేరు?
అన్న బాప్టిజం తీసుకుంటే నేను 3 సార్లు తీసుకున్నాను అన్న అన్నాడు. ఎన్నిసార్లు అంట? అమెరికా వాళ్ళు వచ్చేవాడు ఒకసారి తీసుకున్నట, సైకిల్ ఇస్తారంటే ఆడ తీసుకున్నాడంట, జనగాం పోతే ఆడ మీటింగ్లు పెడితే ఆడ తీసుకున్నాడంట. సిగరెట్ పోలే, తాగుడు పోలే. సిగరెట్ పోలే, చెప్పండి, సిగరెట్ పోలే, తాగుడు పోలే, అలాగా ఏది పోలే. చూడు, ఎక్కడైనా మీరు దయచేసి మీలో కూడా ఎవరైనా సుబ్బరాయుడు బాప్తిజం తీసుకుంటే చెల్లదండి. ఏం బాప్తిజం? సుబ్బరాయుడు బాప్తిజం తీసుకుంటే చాలా మంది అంటే దేనికో ఏదో ఉద్దేశం కోసం, క్రైస్తవ మతంలో చేస్తే లాభమనో ఇంకేదోనో బాప్తిజం తీసుకుంటారు. దాని ద్వారా దున్నపోతు ఏట్లో తీసుకునే బాప్తిజానికి మీ బాప్తిజానికి ఏం భేదం లేదు. మీకు అర్థమైందా? దున్నపోతు రోజు ఎట్లా ఏం చేస్తుందన్నా మునుగుతుంది, రోజు తీసుకుంటుంది. అది ఏం తీసుకుంటుంది? దానికి అదే బాప్తిజం తీసుకుంటుంది. ఆ బాప్తిజానికి ఈ బాప్తిజానికి ఏం తేడా? నువ్వు తీసుకున్న బాప్తిజానికి అవి తేడా లేదు. ఇంకొందరు పెళ్లి బాప్తిజం తీసుకుంటారు. చెప్పండి, పెళ్లికి బాప్తిజం తీసుకోవాలని బైబిల్లో ఎక్కడుంది చెప్పండి? పెళ్లికి బాప్తిజం తీసుకోవాలని బైబిల్లో లేనే లేదు. ఈ తప్పుడు బోధకులు తెచ్చి తప్పుడు సిద్ధాంతాలు పెట్టి ఈ మానవులందరూ నరకానికి పంపిస్తారు. పాస్టర్లే నరకానికి పంపుతారు మనుషుల్ని. వాడు మానవుడు అప్పటికప్పుడు పెళ్లి ఫీజు కట్టాలి 5,000, పెళ్లి ఇక్కడ చేయాలంటే బాప్తిజం తీసుకోవాలా, ముంచు నిండు ట్యాంక్ ముంచుతా ముంచినందుకు 300 ఫీజు, ముంచినందుకు ఎంత? 300 ఫీజు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు 600, పెళ్లి చేసేందుకు 5,000 జోగులు పెట్టుకో. వీడు సచ్చి నరకానికి వారిద్దరు భార్యాభర్తలు. ఎంత దగ అంటే, ఎంత దూక అంటే, ఎంత మోసం అంటే పాస్టర్లకు దేవుడు ఎలాంటి శిక్ష ఇస్తాడో తెలియదు. మారు మనసు లేకుండా బాప్తిజాలు తీసుకునే పాస్టర్లకు మరీ కఠినమైన శిక్ష ఇస్తాడు యేసు ప్రభు. కాబట్టి ఇంకో మాట చెప్తున్నా, మీలో ఎవరైనా ఓ అక్క పెళ్లి బాప్తిజం తీసుకున్న వాళ్ళది చెల్లదు, మీరు పరలోకం బోరు. ఈ అబ్రాహ్మణ ఎందుకన్నా పిలిచినా మరి నాయన మమ్మల్ని పరలోకం బోరు అంటాడు పొద్దున్నుంచి. ఉన్న మాట చెప్పాలా? ఏం చెప్పాలమ్మా? మంటి పెంకుకు బంగారు పూత పూస్తే మంటి పెంకు బంగారు అవుతుందండి? కాదు. మేము పాస్టర్లమంతా కలిసి నీ నెత్తి మీద చెయ్యి పెట్టినా నీకు మారు మనస్సు రాదు. భక్సింగారుతో తీసుకున్న లాభంలే, యేసు ప్రభు ఇచ్చిన లాభంలే. నీకు ముందు నువ్వు సావాల. చెప్పనా? చెప్పు తమ్ముళ్ళు, ముగ్గురు ఏం కావాలి? ముందు సావాల, బువ్వకాడ సావాల. పిండాకుడు మీటింగ్ పెడితే పోతావు, హిందువుల పెళ్లి అంటే పోతావు, సచ్చిన కూడంటే పోతావు, ఆ కూడంటే పోతావు, ఇంకా ఇదంటే పోతావు, అన్నిటికీ పోతేవి. నువ్వు రక్షించబడి గుర్తేంది? నువ్వు సచ్చినట్లు ఎక్కడ ఆధారము? నువ్వు సావనేలా. ముందు నీకు బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గాని పట్టుకోవాలా. తప్పు నీది కాదు. సంఘములో తీసుకున్నాను బాప్తిజము, పైసల కోసం వాడిచ్చాడు, నువ్వేదో నీ సొంత లాభం కోసం నువ్వు తీసుకున్నావు. ఇద్దరే. ఈ రోజు రాత్రి మిస్ కావద్దండి, మీ ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని ఉండండి. రాత్రికి స్పెషల్ మెసేజ్ నరకం చెప్తా. ఏం చెప్తానా చెప్పండి? నరకములో మళ్ళీ 7 లోకాలు ఉన్నాయి. నరకములు ఉన్నాయి 7 లోకాలు. ఒక్కొక్క లోకం కూడా చెప్తే మీరు రాత్రి నిద్రపోరు. అన్నా ఎందుకన్నా వచ్చినావన్నా, అయ్యో బాబోయ్ ఇంత భయంకరమా నరకం అంటారు. నరకములు ఒక్కటి చెప్తా, దాని పేరు పెనముల లోయ. ఏం పేరు? పెనముల లోయ. అన్ని పెనాలే ఉంటాయంట, కుండలు. ఆ కుండల పేర్లు అంటే బైబిల్ రాయబడింది. వారు మరణశాలకు దిగిపోయేదరు. సపరేట్ అండి, ఎవని కుండ వాని సపరేట్. బైబిల్ పలకండి, పాపకూపము, పలకండి, పాపకూపము, అంధకూపము, అగాధ కూపము, నాశన కూపము, చీకటి గల బిలములు. మీ నరకం అంటే అంతా ఒకటే ఉంటుంది అనుకున్నారు. నరకములు ఏదైనా సపరేట్, పాస్టర్లు సపరేట్ ఉంటుంది. ఎవరికి చెప్పండి? పాస్టర్లకు సపరేట్ ఉంటుంది. మమ్మల్ని మీకన్నా మామూలు స్విమ్మింగ్ పూల్ చేసుకోవచ్చు అగ్నిగుండంలో. మాకు కాళ్ళు చేతులు కట్టేసి పుర్రె కొట్టమేస్తాడంట. ఏంది? చికెన్ షాప్ తెలుసా మీకు? చికెన్ షాప్ మటన్ షాప్ లో మేకపోతును కోసి మేక మెడలో చెక్కి వాడు ఎలా తీస్తాడు.
మా పాస్టర్లకు, దొంగ బోధకులకు, తప్పుడు బోధకులకు, పైసల కోసం సేవ చేసే వాళ్ళకు, మెహర్బానీ కోసం చేసే వాళ్ళకు శిక్ష కఠినంగా ఉంటుంది. అది హెబ్రోను కానీ పెంటెకోస్తు కానీ కిరాతకమైన శిక్ష ఉంటుంది నరకంలో. అతి భయంకరమైన శిక్ష ఉంటుంది. మీరు తట్టుకోలేదు అని చెప్తే. చిన్నపిల్లలు సైతము 9 ఏళ్ళు దాటిన తర్వాత రక్షణ పొందుకుంటే నరకమే. ఎన్నేళ్ల వయసు దాటిన తర్వాత 9 years తర్వాత ప్రతి పాపం కౌంట్ అవుతుంది. ఎవరి పిల్లలు కూడా నరకంలో పిల్లల్ని ఎలా హింసిస్తాయో దయ్యాలు చెప్తాను, రాత్రి చెప్తాను. చిన్న పిల్లలు ఉండే నరకం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నా కొత్తగా చెప్తాను, బైబిల్లో చెప్తాను నేను. అతి భయంకరంగా ఉంటుంది. టీవీలు కొనిచ్చి అమ్మలు ముందు వాళ్ళు పోతా నరకానికి. చూడు చూడు, పోగో ఛానల్ చూడు, పోగో ఛానల్ చూడు, చూడు కార్టూన్ ఛానల్ చూడు, ఖుషి ఛానల్ చూడు, ఇది చూడు నాన్న, అది చూడు నాన్న పెట్టేసి ఏమో పని చేసుకుంటా ఉంటాడు. వాడి హృదయంలోకి దయ్యాలన్నీ పోతాయి. దయ్యాలన్నీ, ఆ పోగోలో దయ్యాలన్నీ పోయి ఆ బెంటను, పోగో, ఆ కార్టూన్లో ఆ హీమ్యాను, ఆ స్పైడర్ మ్యాన్ లోపలికి వెళ్ళి వాడిని భక్తిహీనునిగా మార్చేస్తాయి. వానికి వాక్యం పనిచేయదు. దేవుని వాక్యం ఇంక వారికి పనిచేయదు. అందుకే వాక్యమే ఈ పిల్లకాయలు. ఎందుకు వాక్యం అంటారు? 24 గంటలు సెల్ ఫోన్లు, ఆటలు, టెంపుల్ రన్, ఆ రన్ను, ఈ రన్ను, సైకిల్ చేయను, అది 24 గంటలు ఆడి వాళ్ళ హృదయం నిండా దురాత్మలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఫుల్ ఫిక్స్ అయిపోయినాయి. ఫోను కాకపోవాలి. మరీ కఠినమైన శిక్ష చెప్పండి లేదా బైబిల్లో? బోధకులైన మీకు మరీ కఠినమైన శిక్ష. కొడుకు పెళ్లి చేయాలంటే కట్నం ఇస్తేనే పెళ్లి చేస్తుంది అత్త. ఈ అత్త ఆడ చచ్చిందా? వీడు చేసుకుంటాడు, నాకు 20 లక్షలు క్యాష్, కనీసం 5 లక్షలు లేకుండా ఎట్లన్నా 3 లక్షలు క్యాష్ అని లేకుండా బండి పెట్టాలంట, 3 లక్షలు క్యాష్ ఇల్లంట, ఉంగరం పెట్టాలంట, పెళ్లి చేసి ఇల్లంట, పెళ్లి బట్టలు మన 15,000 ఇల్లంట. ఏ ఆడపిల్లం కన్నా తల్లిదండ్రులు అంటే వాళ్ళ ఆడపిల్లం కన్నా దురదృష్టమా? మేము చెప్పలేదే. ఆ ఫీలింగ్ కూడా రాకూడదు. కట్నం ఆశించినావంటే నువ్వు శాపం కొని తెచ్చుకున్నట్టు లెక్క. నీ ప్రార్థన ఏంటంటే దేవుడు ఇంకా బైబిల్లో 7 పెళ్లిళ్ళు ఉన్నాయి. ఎవరే గాని పెళ్లి కూతురు దగ్గర కట్నం ఇప్పించుకోలే. ఒక మాట చెప్తా చూడండి, పలకండి. పురుషుడు స్త్రీని కొనుట ఘనత, స్త్రీ పురుషుణ్ణి కొనుట అవమానం. నేను అబద్ధం చెప్పాను, తప్పు చెప్పాను. స్త్రీ పచ్చి పాటలు చెప్తా. ఆడది మొగోడిని కొంటే మంచిదా, మొగోడు ఆడదాన్ని కొంటే మంచిదా? మొగోడే. వాడు మీసం ఉంది, వాడు కష్టం చేసి బతాడు, వాడు సంపాదిస్తాడు. నీ ఇంటికి వస్తుంది ఆ పిల్ల, నువ్వు కొనుక్కుంటున్నావు. ఆమె ఇంటికి నువ్వు పోట్లే, నీ ఇంటికి అమ్మ వస్తుంది, నువ్వు తెచ్చుకుంటున్నావు. నువ్వు కొని తెచ్చుకోవాలి అమ్మాయిని. బైబిల్ చెప్తోంది 7 పెళ్లిళ్ళు. ఆదాము అవ్వను కొనడానికి ఎముక ఇచ్చాడు. ఇస్సాకు రిబ్కాను కొనడానికి 10 ఒంటెల బంగారం ఇచ్చాడు. యాకోబు లేయాను చేసుకోవడానికి 7 ఏళ్ళు జీతానుకున్నాడు. మనం రాహేలు చేసుకోవడం మరి 7 ఏళ్ళు జీతానుకున్నాడు. రూతును బోయేజు చేసుకోవడానికి పొలమును విడిపించాడు, ఆమె పొలమును. దావీదు మీకాలు చేసుకోవడానికి 200 ముందోళ్ళు ఇచ్చాడు. క్రీస్తు సంఘాన్ని చేసుకోవడానికి తన రక్తము ప్రాణం ఇచ్చాడు. ఎక్కడే గాని ఆడది మొగోడు కొన్నట్టు బైబిల్ ఆధారాలు. మా పాస్టర్లే మీడియేటర్. మళ్ళా అంకుల్ అన్న 5 లక్షలు లేని ఎట్లా చేసుకుంటారన్నా? మళ్ళా మాకు కొంత పాపం, మీ పాపం మాకు తగలబెడతారు, మీ పాపాలు మాకు తగలబెడతారు, మమ్మల్ని నరకానికి లాక్కపోతారు మీరే సంఘ పెద్దలే అని. నువ్వు మాట్లాడనా? ఏం ఇట్లాంటి సంబంధం తెచ్చేది? ఒక అక్క అంటాను, ఇట్లాంటి సంబంధం తెస్తాను అబ్రహ్మణ అంటే డబ్బులు కావాలన్నమాట. ఇట్లాంటి సంబంధమా? గుడిసోళ్ళని చూపించేది మాకు అంటే ఆమె ఆడకూతురు కాదా? గుడిసోళ్ళని చూపించేది మాకు. కనీసం ఏం మర్యాద లేదు. ఏం అబ్రాహం ఇట్లా చేస్తాడన్నా? అబ్రాహం పెళ్లి సంబంధాలు చెప్పొద్దు ఒక అమ్మ అంటే ఏమని అర్థము? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సంఘంలో జీవం లేదు. అందుకే మీ బతుకులో మీరు జీవితం అంతా సువార్త చెప్పినా ఒక్కడు వేసుకొని నమ్మకూడదు. తెలుసా మీకు? నీ జీవితం అంతా సువార్త చెప్పు. నువ్వు పెళ్ళానికి అమ్ముడు పోయినడివి చెప్పు, భార్యకు అమ్ముడు పోయినడివి. నువ్వు జీవితం అంతా సువార్త చెప్పినా ఒక్కడు దేవుడు నమ్ముకు. శాపం ఉంది నీ మీద. ఏముంది?
శాపం ఉంది. మరి ఎట్లన్నా పోయి నమ్మక నిజంగా విశ్వాసమైతే ఆ కట్నం ఎంత తెచ్చుకున్నావు తీసుకెళ్ళి మీ అత్తగారింట్లో ఇచ్చి క్షమాపణ చెప్పి మళ్ళరా, అప్పుడు నీ ప్రార్థన పరలోకం పోతుంది. అట్లా చేశారు కొంతమంది విశ్వాసులు, చేశారు. చచ్చిపోయిన వాళ్ళు లోకానికి చనిపోయారు. చచ్చిన వాడికి ఈ లోకములో సూర్యుని కింద జరుగు దేనిలో కూడా వంతు ఉందండి? చెప్పండి, దేనిలో కూడా వంతు లేదంట. అలాంటి వారిదే పరలోక రాజ్యం. మీరు చనిపోవాలి. లోకానికి చనిపోతేనే మీకు జీవము, లేదంటే మీలో నుండి జీవము రాదు. మీరు ఎన్నేళ్ళైనా బైబిల్ పట్టుకుని ఈ స్కూల్కి రండి, మీ బతుకు చూసి ఒక్కడు దేవుని నమ్ముకోడు. మీ బతుకు చూసి ఒక్కడు కూడా దేవుణ్ణి నమ్ముకోడు. మీరు చచ్చిపోవాలి. లోకానికి ఎన్ని మాటలన్నాని దీనికి సిగ్గే లేదప్ప, ఎన్ని మాటలన్నా రోషం తెచ్చుకోవడం, అది కావాలా నాకు? చెప్పండి, దీనికి రోషమే లేదని మాట తెచ్చుకోవాలా? అది లోక రక్షణ అంటే. ఆత్మీయ రోషం ఉండాల. సమయానికి గుడికి పోవాలా, దశంభాగం దేవునికి ఇలా, మందిరాన్ని పోగొట్టుకోవద్దు, సంఘ ప్రార్థన పోవాలా, సువార్తకు ముందుండాలా, సేవకులతో పనులు ఏ ఒక్కరితో పనుల నా దేవుని నేను ప్రేమించాలా, నేను ప్రభు కోసం జీవించాలా. మేము సేవకుల కోసం కాదు. మీరు మా ముఖాలు చూసి గుడికి రాకండి. మీరు చెప్పండి, మా ముఖాలు చూసి గుడికి రాదు. మాలో ఏ మంచితనము లేదు. నేను మీ అందరికన్నా పనికి మాలోని. నా దిక్కు చూసి మీరు గుడికి రాకూడదు. బైబిల్ పట్టుకోవాలి. చెప్పండి, నావికుడు ఆయనే. నావికుడు ఎవరు? ఆయనే. చుక్కాని వాక్యమే, లంగరు నిరీక్షణే, ఆ యొక్క తెరచాపలు విశ్వాసమే. ఆ విశ్వాసము, ఆ వాక్యము, ఆయన్ని పట్టుకొని, ఆ నిరీక్షణ పట్టుకొని యాత్ర సాగించుకొని తీరం చేరుకోవాలి. మధ్యలో సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మేము చెప్పలే. ఏదో మిమ్మల్ని కావాలని కట్టున్నాం. మేము గేట్ కీపర్స్, మేము మందిరానికి తప్పదు కనుక చేస్తున్నాం అంతే. కాబట్టి ప్రభువుని ప్రేమించాలా. ఎవరు చూడదు, ఏ మనిషి వైపు వాళ్ళందరూ. మేము భూమి మీద అందరూ మనుషులే. ప్రభువుని మిమ్మల్ని చూసి మేము మారేట్టుండాలా. చెప్పండి, మిమ్మల్ని చూసి మేము మారేట్టుండాలా. కోడలు ఒక మాట అంటాది, లేస్తావు నువ్వు నిన్నలాగా మొన్న వచ్చిన దానివి నువ్వు ఇట్లా మాట్లాడతావు అనకూడదు. అంటే మానే దేవునికి అప్పగించుకోవాలా. చెప్పండి, అంటే మనలా దేవునికి అప్పగించుకోవాలా, ప్రభుకి అప్పగించుకోవాలా. అత్త నేననుకో మూతెత్తి పెట్టుకోకూడదు. అంటే మానే ప్రభుని బట్టి తగ్గించుకోవాలా. దూషించినా పర్లేదు, తగ్గించుకోవాలా, మౌనం ఉండి వెళ్ళిపోవాలా. భర్తకు మాట అంటాడు, రోషం తెచ్చుకోకూడదు. రోషం చచ్చిపోయింది నీకు. చెప్పండి, ఒక మాట చెప్పండి. అందరు చెప్పాల, నాలో నుండి కోపం అనే నరము తెగిపోయింది. చెప్పండి, ఎంతమంది తెగిపోయింది? చేయొచ్చండి. ఎంత మంచి మాట కదా. నాలో నుండి కోపం అనే నరము, వాడే బాప్తిజం కర్హుడు. చచ్చిపోవాలా. కోపానికి వస్తుంది కోపము. అప్పుడు నిన్ను అసహించుకోవాలి. చెప్పండి, బైబిల్లో చాలా బైబిల్ దగ్గర పోలేను. ఇంకా నన్ను నేను అసహించుకోవాలి. నాకు కోపం వస్తూ ఉంది, నాకు అసూయ వస్తూ ఉంది, కడుపులో మంట అవుతా ఉంది, అసూయ వస్తూ ఉంది. అసహించుకోవాలి నేను. అప్పుడు నీలో నుంచి ఏం ప్రవహిస్తుంది? జీవం. ఏమొస్తుంది? జీవం వస్తుంది. నువ్వు 2 మాటలు చెప్తే కూడా ఆ మనిషి యేసుని నమ్ముకుంటాడు. 2 మాటలు చెప్తే కూడా ఆ మనిషి యేసు ప్రభుని, ఎందుకంటే నువ్వుగా చెప్పేది అక్కడ నీలో ఉండి పరిశుద్ధాత్మ చెప్తుంది. లోకానికి చచ్చిపో, ఏది ఉన్నా ఏది లేకున్నా అసహించుకోదు, అతిశయించద్దు. నా అతిశయం క్రీస్తే, సిలువే నా అతిశయం. సరే, ఇప్పుడు చచ్చిపోవాలి. చెప్పండి అమ్మ, ఎవరికి బాప్టిజం? ఎవరికి? ఒకటి నంబర్ 1 చెప్పండి. మీరు చెప్తేనే చెప్తా. చనిపోయిన వారు చాలా బాగా చెప్పారు. ఎవరు చంపారు వీళ్ళని? వీళ్ళని చంపింది ఎవరు? చచ్చిపోయారన్నారు, బాగానే ఉంది. చంపింది ఎవరు? తీయండి బైబిల్. అపోస్తల కార్యం, చాలా అద్భుతమైన మాట చెప్పబోతున్నారు. 2వ అధ్యాయం, అందరు చదవండి. 2వ, మళ్ళీ మంచి మాట ప్లీజ్ తీయాలండి, చాలా విలువైన మాట. యాక్ట్స్ 2వ అధ్యాయం, అందరు చదవండి. 37వ వచనం. 2:37. చాలు, అక్కడికి చాలు. వారు ఈ మాట విని హృదయములో, కింద అక్కడ 1 ఇచ్చారు, కింద చదవండి.
దేవుని వాక్యానికి మరొక పేరే ఖడ్గం. హెబ్రీ 4:12 ఏముంది? ఎటువంటి ఆయుధము కంటే పలకండి పదును గలదై శరీరమును ఆత్మను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. ఎక్కడికి వెళ్తుందంట అది? ఈ కత్తి ఎక్కడికి వెళ్తుంట? శరీరమును ఆత్మను విభజిస్తుందంట. మాంసమును మూలుగు కూడా వెళ్తున్నాడు. మూలుగులోకి పోయేంత. మూలుగు అంటే ఎముక లోపల ఉంటుంది. మూలుగు బోన్ మ్యారోకు పోతుంట, లోపలికి వెళ్తుందంట. బోన్ మ్యారోలో ఏముంటుంది? మనిషికి రక్తం కావాలి. రక్తం ఎక్కడి నుంచి పుడుతుంది? మూలుగులోంచి పుడుతుంది. ఎముక ఉంటుంది కదా, ఎముక లోపల మూలుగు ఉంటుంది. ఆ మూలుగు ద్వారా బాడీలో రక్తం ఫామ్ అవుతుంది. మనిషిలో రక్తం బాగుండాలంటే మూలుగు హెల్తీగా ఉండాలి. మూలుగు బాగుండాలంటే ఆ ఎముక బలంగా ఉండాలి. ఎముక మూలుగు రెండు కలిసినప్పుడు అప్పుడు మనిషికి రక్త వృద్ధి అవుతుంది. ఇప్పుడు వాక్యం అనే ఖడ్గము ఆత్మ ప్రాణ శరీరము ఆ మూలుగు ఎముక మట్టుకు దూరం వెళ్ళిపోయి అక్కడ ఆపరేషన్ చేస్తుందంట. దాని పేరే, వాక్యం పేరే ఖడ్గము. ఏం పేరు? ఖడ్గం. అంటే మామూలు ఖడ్గం కాదు, పొడిచే ఖడ్గం. ఎక్కడ పొడిచిందంట? పలకండి. వారు హృదయమందు పొడవబడిన వారై. బాప్తిజం తీసుకోవాలంటే ఆ మనిషికి ఫస్ట్ అర్హత ఏంటంటే వాక్యము చేత పొడవబడి ఉండాల. వాక్యం. ఇప్పుడు నేను ఒక మాట, చిన్న మాట, ఒక అన్న వచ్చాడు, పెద్ద కత్తి తీసుకొని ఒక్క పోటు పడిచాడు. ఎక్కడ చెప్పండి? ఈ అబ్రాహ్మణ్ వచ్చిండండి, హైదరాబాద్ వరంగల్ నుంచి అబ్రాహ్మణ వచ్చిండు. అందరు పొడిచిపోయాడు. చెప్పక ఏం చేసి పోయిండక మా సిగ్గంతా తీసిండు. రోషం అంతా లేకుండా చేసి పడేసాడు. మాకు రోషం లేకుండా యేసుప్రభుని శిలువలో ఏం చేశారు? ఆయనకు రోషం లేకుండా అయిపోయింది. ఏమైందండి? దిగంబరి చేసిపోయారు. దానికి కూడా ఆయన అప్పగించాడు. యేసుక్రీస్తు శరీరంలో నుంచి మాంస సంబంధమైన ఒక మాట చెప్పన, సిగ్గు బిడియం అనేటివి శరీరానికి, ఆత్మకుండవు. ఆత్మ విషయం బ్రతికించాలా, శరీరానికి ఏం చేయాలా? కొన్నిసార్లు మనకు ఏమనుకుంటారు, ఏమి చెప్పండి? ఆయన చర్చ్ స్వార్థ కాడు. ఏమంటే నా లైన్లో నిలబడితే ఎవరన్నా ఏమని అనుకుంటారు కదన్నా, స్వార్థకు పోతే అందరూ మా అక్క వేసుకుని నమ్ముకుంది, ఇదే ఇట్లా ఎనికిపోయింది. బైబిల్ పట్టుకొని పోతా అంటే ముస్లిమ్స్ అంతా ఈమె ఎప్పుడు దిగింది అన్నారంట. వాళ్ళ కొడుకు ఏం చేసిండు? అమ్మ బైబిల్ పట్టుకొని పోతూ కవర్లో పెట్టుకొని పోనాడంట. కవర్లో పెట్టుకొని పోయింది కుదురుడు. కవర్లో పెట్టుకుని మళ్ళీ ఇంకోటి పోయింది. బైబిల్ ఎందుకు పట్టుకోవాలా? సమాజం కోసము యేసుప్రభు వదిలిపెట్టేసింది. అది చాలా మంది ఉన్నారు. ఇంకా దేనికోసం దేవుని వదిలిపెడతారు. నిన్ను అంటే అర్థమైందంటే నీ ప్రతి మనిషిలో జాగ్రత్త. ఇక్కడ మంచి ఆగుతుంది, అక్కడ కొంచెం ఆగల. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ 200 మంది ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారులేండి. 200 మంది. 200 మందిలో మీలో ఎప్పటి నుంచి పాపం స్టార్ట్ అయింది చెప్పండి? బైబిల్లో 5 మంది పురుషులు చెప్పండి. పాప పురుషుడు, బాహ్య పురుషుడు, ప్రాచీన పురుషుడు, తర్వాత పాప పురుషుడు, బాహ్య పురుషుడు, ప్రాచీన పురుషుడు, తర్వాత అంతరంగ పురుషుడు వేరు, అతను వేరు. ఈ ముగ్గురు నవీన పురుషుడు వేరు. సరే, ఈ ముగ్గురు పురుషులు ఏం పేర్లు? పాప పురుషుడు, బాహ్య పురుషుడు, ప్రాచీన పురుషుడు. వీళ్ళని ఎవరైనా అంటే వీళ్ళు యాక్చువల్లీ ముగ్గురు పురుషులు ఎవరంటే ప్రతి మనిషిలో ఉంటారు. వీడు ఎక్కడి నుంచో, ఇప్పుడు చూడండి, నేను మంచి చెప్పబోతే అంతరంగంలో నుంచి నీకు చెడు ఉద్దేశం వస్తుంది. చూడగానే చెడు ఉద్దేశం వస్తుంది. మాట్లాడితే లోపల నుంచి నీ హృదయంలో పని జరుగుతూ ఉంటుంది. చూడగానే చెడ్డ ఆలోచనలు వస్తాయి. వీడిని వెనక ఎవరు అంటే పాప పురుషుడు ఉంటాడు. వీడు ఎప్పటి నుంచి వచ్చినాడు మనలోకి? త్వరగా చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చాడు వీడు? అదే దావీదు. దావీదు ఎప్పుడన్నాడు? ప్రభువా, నా తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను అట్లలేదు నేను పాపములోనే పుట్టినవాడును, నా తల్లి పాపములో నన్ను గర్భమును ధరించను. చూడండి 51వ అధ్యాయము 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున. ప్లీజ్ కొంచెం ఓపిక చేసుకోండి. కొంచెం లిటికేషన్ వేయాలి మీరు. నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున
అమ్మ ముగిస్తాను, త్వరగా ముగిస్తాను ప్లీజ్, 5-10 నిమిషాలు ముగిచ్చేస్తాను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. అంటే చిన్న మాట చెప్తాను. ఒక స్త్రీకి పిండము ఫామ్ అవుతుంది, కణము ఫామ్ అవుతుంది. కణం ఎంత ఉంటుంది, ఆ పిండం ఎంత ఉంటుంది? మన మా మరదలికి కూతురు పుట్టింది. ఆ కూతురు బరువు ఎంత అంటే 3.600 గ్రాములు ఉంది. యాక్చువల్గా ఆ బిడ్డ తల్లి గర్భంలో ఫామ్ అయినప్పుడు ఎంత ఆరంభించబడింది? తెలుగులో కణము అంటారు. ఏమంటారు దాన్ని? కణం అంటే ఏంది? కణం అంటే ఏంది? చీమ తలకాయ ఉంది, చీమ తలకాయని సపరేట్ చేస్తే ఆ చిన్న చీమ తలకాయని 50,000 ముక్కలు చేయాలంటారు. ఎన్ని ముక్కలు? అంత స్టార్ట్ అవుతుందట మనిషి పిండం. ఇట్లా కదులుతూ ఉంటుంది, జస్ట్ కదులుతూ ఉంటుంది అంతే. జస్ట్ ఆ చిన్న కణానికి కళ్ళు ఉంటాయంట, సెన్స్ ఉంటుందంట, స్పిరిట్ ఉంటుందంట. అయితే ఆ చిన్న కణము మంచిగా ఫామ్ అయి 9 నెలల కల్లా 9 నెలల 7 రోజులకి శిశువుగా లోకానికి వస్తుంది. శిశువుగా వచ్చినప్పటి నుంచి కూడా కాదు, ఫామ్ ఏంటి? ఫామ్ ఆ కణములోనే పాపం ఉంటుందంట. అంటే ఇంకా మన ఉనికే పాపం. చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు చూడండి, మీరు నమ్మండి, 3 నెలల పిల్లోడు అటం చేయడండి, పాలు తాగే పిల్లోడు అటం చేస్తా లేదా? మొండితనం చేస్తా లేదండి? 6 నెలల పిల్లోడు చేస్తా లేదా? ఇంకా వాళ్ళ అమ్మ నాయన ఏం అడుగుతాడు, ఇంక వాడు చెప్పిందే చేయాలి. వాళ్ళమ్మ అటం చేస్తారు, కోపం చేస్తారు. వాళ్ళు ఎంత సంవత్సరం కల్లా వాళ్ళు అన్నీ కనపడతాయి. అసూయ ఉంటుంది, లాకు నాది అంటాడు, అంటాడు, ఈ అంటాడు. అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసూయ కూడా పాపం లేదండి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పుట్టినప్పుడు కాదు, తల్లి పేరు తెచ్చినప్పుడు కాదు, తల్లి కడుపులో ఫామ్ అయిన ఆ కణమే పాప నియమంతో పుడుతుందంట. ఆ కణముకు జాగ్రత్త అండి ప్లీజ్. సైతానికి ఎన్ని లక్షణాలు ఉంటాయి అన్ని లక్షణాలు అనుకుంటాయంట. అర్థమైందా? సైతానికి ఎన్ని లక్షణాలు ఉంటాయి? సైతానికి బైబిల్లో 3000 క్యారెక్టర్స్ ఉన్నాయి. సైతాన్ అంటే ఏంటో మీకు 3000 క్యారెక్టర్లు ఉన్నాయి. గుసగుసలు ఉంటాయి. ఏం చెప్పండి? అది కూడా సైతానే అంట. డమ్మం డిగ్రీలు రాసుకోవడం కూడా సైతానే అంట. చదువుకో అంతే, బయట ఎక్కడ చెప్పుకోదు. డాక్టర్ అని డాక్టర్ చిత్ర ఎప్పుడు చెప్పలేదు. డాక్టర్ అని చిత్ర, ఐఎమ్ డాక్టర్ చిత్ర అని ఏనాడు చెప్పలేదంట. మేము రెడ్డి. ఎవరు? మేము రెడ్డి. అది కూడా సైతానే. మేము బాపునోళ్ళం, అది కూడా సైతానే. సైతాన్ నుంచి వచ్చినది. కులమత భేదాలు సైతాన్వి. మేము అది, మీరు ఇది. సైతాన్. మేము బి, మీరు సి. మీరు బ్యాక్వర్డ్ కాస్ట్, మీరు వెనుకబడిన జాతి వాళ్ళు, అది కూడా సైతానే. ఆడపిల్ల పుట్టిందా, అది కూడా సైతాన్ నుంచి వచ్చే మాటే. కాబట్టి సైతానికి ఎన్ని లక్షణాలు ఉంటాయో ఎవరికి లక్షణాలు ఉంటాయి? ఆ లక్షణాలు ఎవరికి ఉంటాయండి? ఆ ఫామ్ అయిన కణంకి ఉంటాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏంటిది? ప్రాచీన పురుషుడు. చెప్పండి. అందుకే నీ హృదయంలో మంచి ఆలోచన లేదు. డెబ్బై ఏళ్ళ ముసలిని కూడా నమ్మద్దండి. తెలుసా మీకు? 75 ఏళ్ళ ముసలిని కూడా నమ్మకండి. ముసలోడే కదా అనొచ్చు, భయంకరమైన పాపాలు చేస్తారు వాళ్ళు కూడా. ఎవ్వరు నమ్మకండి. మనిషి అనేవాడిని నమ్మకండి. చెప్పండి. మనిషి అనేవాడిని అంతే. వాడు ఎవరైనా సరే, పాస్టర్ అయినా, మామైనా, అంకులైనా, చిన్నైనా, ఎవ్వరు నమ్మకండి. శరీరంలో ఉన్నాడు ఎవరైనా సరే. అదే పాప నియమం అంటే. దాని పేరే ప్రాచీన. ఎప్పుడైతే ఈ పాప, వాడు యూదుడైనా ఎల్లుడైనా వాడు ఎవరైనా సరే అండి, ఒక యేసుప్రభు తప్ప మానవ జాతి అంతా పాపలే. ఈ పాప నియమంతో మనుషులు, పేతురు గారి వాక్యం చెప్తాను వినండి బాబు ప్లీజ్. పేతురు వాక్యం చెప్తా అంటే పరిశుద్ధాత్మ పనిచేసి ఆ వాక్యం అనే ఖడ్గము 3000 మంది పురుషులను గుండెలో పొడిచిందంట. పలకండి ఇప్పుడు. వారు హృదయమందు పొడవబడిన వారై.
వాళ్ళు నొచ్చుకొని, అయ్యా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యము. అప్పుడు పేతురుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీ పాపములు కడుగుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందండి. ఇప్పుడు నన్ను కూడా 1993లో ఈ వాక్యం అనే ఖడ్గము నన్ను పొడిచింది. నేను పాపిని నాకు చూపించింది. అవునా కాదండి? మీరు పాపులా కాదు చెప్పండి, పుట్టప్పుడే మీరు ఏం పాపం, చీమను చంపకుండా మీరు పాపులే, చీమ కూడా చంపకపోయినా పాపం. ఏమయ్యా మీరు పాపులా కాదయ్యా? మీ 5 మంది చెప్పండి, చెప్పండియా. ఏం పాపమే చేయలేం, పుట్టినప్పటి నుంచి మడి కట్టుకునే ఉన్నారు, అయినా మీరు పాపులే. మీ హృదయమే పాపము, మీ ఆలోచనలే. ఈ పాపులను రక్షించడానికి యేసుప్రభువు వచ్చాడు, వాక్యమైన దేవుడు వచ్చాడు. ఆ వాక్యమైన దేవుడు, వాక్యమనే వాక్యానికి ఒక పేరు ఏంటంటే ఖడ్గం అంట. ఆ ఖడ్గం అనే వాక్యము పేతురు గారు చెప్తా ఉంటే ఒక్కొక్కరిని పొడిచేసింది. ఎక్కడ? హృదయంలో. అప్పుడు హృదయం విరిగిపోయింది. వారు కృంగిన మనసుతో వచ్చి, అయ్యా మేము పాపులము, మేము రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలను అని అడిగారు. అప్పుడు పేతురు చెప్పాడు, మీలో ప్రతి ఒక్కడు యేసునామమున బాప్తిజము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరమును పొందుతారు. ఇప్పుడు చచ్చిపోయారు మీ 5 ఒక 8 ఏమయ్యారు? వీళ్ళంతా చచ్చిపోయారు. ఎట్లా ఈయన చంపేది ఏమో చెప్పండి? వాక్యం అనే ఖడ్గం. చెప్పండి. ఇప్పుడు చచ్చిన తర్వాత వీళ్ళని చంపేసింది యేసుప్రభువు వాక్యం, వీళ్ళని చంపేసింది. ఆ చంపిన క్షణములోనే వీరిలో ఒక నూతన పురుషుడు పుడతాడంట. ఇప్పుడు చదవండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీరు చదివారు, ఫిబ్రవరి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు 1:18. నేను చెప్తా, పలకండి. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యం ఏం వాక్యం అంటే? వాక్యం పేరు కత్తితో ఒడిచే వాక్యం పేరు ఏం పేరంట? సత్యవాక్యం అంట. చెప్పండి. కృపావాక్యం వేరు, సత్యవాక్యం వేరు, రక్షణ వాక్యం వేరు, దేవుని వాక్యం వేరు, అంతము లేని వాక్యం వేరు, అనాది కాల వాక్యం వేరు, ఆది అందున్న వాక్యం వేరు, అంతా ఒకటే కానీ దాని రూపాలు వేరు. ఈ వాక్యం అనే ఖడ్గం, సత్యవాక్యం అనే ఖడ్గం ఏం చేసింది? ఈ 12 మందిని ఏం చేసిందమ్మా? ఏం చేసింది? చంపింది. చంపిడు తోడనే యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని కనిందంట. మళ్ళా చంపుతాది, అదే క్షణంలో మరుక్షణంలో ఏం చేస్తుంది? అర్థం కాలే మీకు? వాక్యం ఏం చేసింది? మీలో ఉన్న ప్రాచీన పురుషుణ్ణి చంపేసింది. అదే క్షణంలో పరలోకము నుండి అయినమ్మా, పరలోకానికి ఒక నియమం ఉందంట. అయిన పరలోకానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, ఎవరినైతే ఈ వాక్యం చంపుతుందో ఆ చంపిన వారిని మరలా బ్రతికించడానికి పరము నుండి ఒక ఆత్మ వస్తుందంట. ఆత్మ పేరే పరిశుద్ధాత్మ. మీకు ఇంకా ముగిచ్చేస్తున్నాను. ఇదంతా 2 రోజులు, 1 రోజు చెప్పేది మెసేజ్ కాదు బాప్తిజం అనేది. కనీసం 10 రోజులు పడతా చెప్పాలండి, చెప్పుకుంటూ పోవచ్చు బాప్తిజం గురించి. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తా. ప్రతి మనిషికి 4 తండ్రులు ఉంటారన్నా. చెప్పండి. ఇదేందన్న కొత్త మాట చెప్తా అన్నావు అనొచ్చు. ఎంతమంది తండ్రులు ఉంటారు? చెప్పక అందరు చెప్ప. ఎంతమంది తండ్రులు ఉంటారు మనకు? ఒక తండ్రి ఆత్మనిచ్చిన పరలోకపు తండ్రి. రెండో తండ్రి ఆది ఏదైనా తోటలో ఆదాము ద్వారా మానవాత్మలోకి ప్రవేశించిన సాతాను. అందుకే మీరు మీ తండ్రి యగు అపవాది సర్ప సంతానం. ఏం పేరన్నా మీ పేరు? పిల్లలు. ఏం పిల్లలనా? కొన్ని కోడనాగులు ఉన్నాయి, కొన్ని నాగుపాములు ఉన్నాయి, కొన్ని భుజంగాలు ఉన్నాయి, కొన్ని పచ్చపాములు ఉన్నాయి, కొన్ని కొండ సిలువలు ఉన్నాయి, కొన్ని ఇంకా నీళ్ళ పాములు ఉన్నాయి, రకరకాల ఆడపాములు, మగపాములు, అన్ని పాములే. అంతా కదనా? చెప్పనా? 24 గంటలు బైబిల్ చెప్తుంది. వాడి నాలుక కింద సర్ప విషం ఉందంట. ఏముందనా? నీ నోట్లో ఎన్ని చెడ్డ మాటలు వస్తాయి. అబ్బో ఇల్లేవు. నువ్వు పాముగా ఎవరు? ఓ పామక్క, అంతే కదక్క. నోట్లోంచి ఏమొస్తాయి? ఎన్ని బద్దు మాటలో చెప్పలేదు. ఈయన బైబిల్ మాటలు వస్తాయి. ఇంటికి పోతే పాము మాటలు. వాడిని విని కీడు కోరుతావు, వాడిని విని శపిస్తావు, వాడిని విని శాపిస్తావు, నీ మన్ను పడ అంటావు. నువ్వు పాముగా ఎవరక్క? భర్తను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడతావు. నువ్వు పాముగా ఎవరు?
నువ్వు కూడా సామాన్యులేం కాదు, మీరే సామాన్యులేం కాదు. వాళ్ళని మించిన వాళ్ళు మీరు, మిమ్మల్ని మించిన వాళ్ళు, అంతా పాములే. మీరు బతుకులు మార్చుకుంటేనే మీరు దేవుని పిల్లలు. అందుకే బాప్తిజం ఇవ్వలేదే. సర్ప సంతానమా మీకు మీరు రాబో ఉగ్రత మిమ్మల్ని ఎవరు తప్పించేవాడు ఎవడు? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, ముందు మారు మనసుకైన ఫలమును ఫలించుడి, లేకపోతే పాము పిల్లలు. రెండో తండ్రి ఎవడు? మూడో తండ్రి ఎవరు? భౌతిక తండ్రి. మీ నాన్న పేరు చెప్పాయా? ఓయా మీ నాన్న పేరు చెప్పు. ఓయా చెప్పయా? వెంకన్న. ఇంటి పేరు మైస, పరిశాల మైస వెంకన్న. మూడో తండ్రి ఎవరో తండ్రి? ఆత్మ తండ్రి, సాతాను తండ్రి, భౌతిక తండ్రి. ముగ్గురు తండ్రులు అందరూ ఉంటారు, అందరికి ఉంటారు. నాలుగో తండ్రి ముఖ్యం. ఈయనెవరంటే పౌలు చెప్తారు. చెప్పండి. నేను బంధకములలో కన్నా నా కుమారుడైన ఒనేసిము. ఇప్పుడు ఆత్మీయంగా మన పిల్లలు కన్నా నాకు పిల్లలు లేరు బాధపడతా ఉంటారు పిల్లలే వాళ్ళు. కను ఆత్మీయంగా లక్షలు కను డిఎల్ మోడీ చదివే రాదంట, 1,000,000 మంది కనంటాను. ఫ్రానీ గ్రాస్బీ గుడ్డ అమ్మాయి, లేలే పుట్టుగుడ్డ అమ్మాయి 10 లక్షల మంది కనింది. బిల్లీ గ్రహం 84 లక్షల మంది కన్నాడు, 84 లక్షలు. బక్సింగ్ గారు 1,000,000 మంది 2 కోట్లు కన్నాడు, తెలియదు. కను ఆత్మీయంగా ఈ భూలోకానికి అంటే మట్టి అయిపోతారు, ఆత్మీయంగా అంటే పరలోకానికి ఉంటారు, శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఏ పిల్లలు ముఖ్యమండి? అది శాశ్వతం. ఈ 2 రోజులు కంటికి కనబడేంత వరకు ఈ పిల్లలు. ఈ శరీరం వదిలిపెట్టిందంటే మీ పిల్లల మీద మనసే ఉండదు నీకు. అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడ ఆత్మీయ పిల్లలతో వాళ్ళందరూ వస్తారు, 1,000,000 మంది వస్తారు. పక్షి గారు మీరు వాక్య కాన్కేషన్గా రక్షించబడ్డా, నీ వాక్యం చెప్తా అంటే దేవుని నమ్ముకున్నా, నువ్వు సాక్ష్యం చేస్తా, నీ సాక్ష్యం చదివి దేవుని నమ్ముకున్నా. మన ఎస్కోల్కి పోయి నేను ఆ దైవజనులు ఇచ్చిన దర్శనంలో రక్షించబడి పరలోకానికి వచ్చిన. బక్సింగ్ గారు 1,000,000 మంది బక్సింగ్ గారు పట్టుకొని చుట్టుకుంటారేమో అనుకుంటారేమో. ఆత్మీయంగా కను ఇవి ఏం కోప్పడక, నేను తిడతాను. అది అబ్రాహ్మణ్ వచ్చి అన్ని ఇట్లానే మాట్లాడుతారంటారు. వద్దులేదు, కొన్ని మాట్లాడితే నేను కొడతారు. ఆత్మీయంగా కను పిల్లలని ఎందుకు ఏడుస్తావు? అందుకే పౌలు అనేసాడు ఆఖరిగా, పెళ్లి కాకుంటే మరీ వీలన్నాడు. అన్నాడు లేదండి? చెప్పండి. పెళ్లి కాకుంటే అసలు పెళ్లికి ప్రాముఖ్యతే లేదు బైబిల్లో. భౌతికమైన వాంఛలకు ప్రాముఖ్యతే లేదు. రక్షించబడిన తర్వాత ప్రభు కోసమే బ్రతకాలని ఆశ వస్తుంది. మీకు అనిపించలేదండి? రక్షించబడిన తర్వాత పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేయాలా అని ఎంతమందికి అనిపించింది? చేయొద్దండి. నాకు అనిపించిందండి. మీకు అనిపించలేదా? పెళ్లి అయిన తర్వాత సరే ఏంది బతుకు ప్రభు కోసం అనిపించాలి మీకు? అప్పుడు అనిపించలేదండి? అనిపించింది. ఆ రక్షించబడిన ఆరంభంలో కొత్తగా పెళ్లి కాని వాళ్ళకు నిజంగా రక్షించబడి ఉంటే, నిజంగా రక్షణ కార్యం జరిగినప్పుడు, ఆత్మకార్యం జరిగినప్పుడు పెళ్లి చేసుకోకుండా ప్రభు కోసం బ్రతకల్లా అనే సెన్స్ వచ్చేస్తుంది మనకు. తర్వాత యాత్రలో అవసరం కనుక తోడు అవసరం పెళ్లి చేసుకుంటాం. కాబట్టి మన ఆత్మ అలా ఆ కార్యం జరిగిందంటే నీకు పరలోక బైబిల్ మాట పరకండి, పైనుండి ఒకడు కొత్తగా జన్మించలేడు. ఉందని బైబిల్. ఎక్కడ జన్మించాలంట? పైనుండి ఒకడు కొత్తగా అని చేసి యోహాను సువార్తలో నికోదేముతో ప్రభు ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మించని ఎడల వాడు దేవుని రాజ్యమును. కాబట్టి సంతోషము. వీళ్ళని మొత్తానికి కత్తి ఏం చేసింది? వీళ్ళని సత్యవాక్యం ఏం చేసింది? వీళ్ళను చంపిందండి. చచ్చిపోయారు కదా? చచ్చిపోతే ఏమొస్తుంది? పరిశుద్ధాత్మని వరము వస్తుంది. పరలోకానికి పుట్టారు మీరు. మిమ్మల్ని ఎవ్వరు దేవుని చేతుల నుంచి దొంగిలించే వాడే భూమి మీద ఎవ్వరికి అధికారం లేదంట. ఖడ్గమైన కరువు వస్త్రహీనత ఏదియూ దేవుని ప్రేమని మన ఎడబాప దేవుడు దొరికాడు మీకు పరలోకము మీ స్వాస్థ్యం. మీ అసలు పరలోకం మీదే. పరలోకం మీది కాదు. చెప్పండి, పరలోకం మీద మీది పరలోకమా? చెప్పండి, పరలోకం మీద మీదే పరలోకమా? నాదండి. అది నాది కాదు, నాదే. అది మా నాయన సంపాదించాడు. చెప్పనా? అన్నవాడు కాదు. యేసు ఎవరు? మా నాయన సంపాదించింది ఎవరిది? నాది. కష్టం చేయకుండా వచ్చేది అది. ఏం చెప్పండి?
కష్టం లేకుండా వచ్చేది వాడు అనిలమ్మ అని కొడుకు పుడతాడు. పుట్టుకు పుడితే 2 లక్షల కోట్లకు ఆశపడు. ఏసీకి పుట్టావు, పరలోకమంతా నీదే. రోజు పొందామా? సరేనా? లేద్దాం. ఇప్పుడు అన్నగారు వస్తారు. ఇప్పుడు సామ్యుల్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సాక్ష్యాలు చెప్పండి, బాప్తిసం ఇస్తాం. తర్వాత విషయం తర్వాత ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామమున పాదములు ఇంతవరకు మీ సన్నిధిలో పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం ద్వారా దైవ వాక్యం కరుణ